గురువుగారు, మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది ఏ నెలలో స్టార్ట్ అవుతుంది? అంటే ఏ రోజు కానీ ఏ నెలలు కానీ స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది మళ్ళీ అది? దాని గురించి కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఇది ఒక డౌట్ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది చాలా మందికి ఒక డౌట్. తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకు అధిక జ్యేష్ఠ మాసం అనేది మనం ఇప్పటి వరకు 12 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది అధిక జ్యేష్ఠ మాసం. ఓకే. అది సుమారుగా రోహిణీ నక్షత్రయుక్తంగా వచ్చింది. ఓకే. ఇప్పుడు మాత్రం కృత్తికా నక్షత్రయుక్తంగానే స్టార్ట్ అయింది. అధిక జ్యేష్ఠ మాసం అనేది రాబోతుంది. ఓకే. ఎప్పుడు అంటే 17వ తారీఖు 5వ నెల 2026 నెక్స్ట్ మంత్ అధిక జ్యేష్ఠ మాసం. ఓకే. అది సుమారుగా 12 సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి యోగం అనేది కలుగుతుంది. ఇది పూర్తిగా మహావిష్ణువు అనుగ్రహం పొందడానికే. ఓకే. మీరు మహావిష్ణువును ఎక్కువగా ఆరాధించాలి. ధ్యానం, జపం, పూజ, దీపం, ధూపం, నైవేద్యం అన్నీ కూడా మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి. ఓకే. నా యొక్క విన్నపం ఏంటంటే, మీరు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఒక్కసారి ఆ 7 కొండల వాడిని దర్శించుకోండి. ఓకే. మీ జన్మ ధన్యమవుతుంది. నా మాట ఎంతమంది వింటున్నారో, ఎంతమంది ఆచరిస్తున్నారో నాకు తెలియదు. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కంపల్సరీ వెళ్ళాలంటారు. పైన తదాస్తు దేవతలు ఉంటారు. అవును. ఈ వీడియో ఎవరు చూస్తున్నారో, ఎవరి వద్దకు వెళ్ళిందో నాకు తెలియదు. పైన తదాస్తు దేవతలు ఉన్నారు. ఓకే. మీరు ఈ అధిక జ్యేష్ఠ మాసంలో గనక ఆ తిరుమల తిరుపతి, ఆ వెంకటేశ్వర స్వామి, ఆ 7 కొండల వాడిని దర్శించుకుంటే మనకున్న దరిద్రం అనేది కూడా పటాపంచలైపోతుంది. ఓకే. ఈ అధిక జ్యేష్ఠ మాసం ఇంకొకటి ఏంటంటే, మీరు ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న తర్వాత మీకు సాధ్యమైతే అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు కొల్హాపూర్, మహారాష్ట్ర ఎంత అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం అండి. అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసము ఎంత పవర్ఫుల్ అంటే, మనం ₹1 గనక ఖర్చు పెడితే, అంటే పేదవాళ్ళకి కానీ ఎవరికైనా మనం ఏదైనా ₹1 ఖర్చు పెడితే అది మన రివర్స్ ఎన్ని రేట్లు వస్తాయంటే 1,00,000 రేట్ల రూపంలో మనకు వస్తుంది. ₹1 ఇలా మనం వేస్తే లక్షల కోట్ల రూపాయలను మనం సొంతం చేసుకోవచ్చా? అంటే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో చేసేటువంటి దాన ధర్మాలు కానీ మనకి ఎంతో మంచి జరుగుతుంది. నిజంగానండి. మీరు ఒక భిక్షగాడికైనా ఎవరికైనా ఆకలితో ఉన్నటువంటి వాడికి పట్టెడు అన్నం పెట్టి చూడండి. మీరు 7 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద ఈ అధిక జ్యేష్ఠ మాసం ఇస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అధిక జ్యేష్ఠ మాసంలో దాన ధర్మాలు, యాగాలు, హోమాలు, పండితులకు మంచి వాళ్ళని తీసుకొచ్చి కూడా మనం ఇంట్లో చక్కగా హోమం జరిపించుకోవడం, ఇవన్నీ చేయండి. నాకు తెలిసి నేను ఒక విషయం కూడా మీకు చెప్తున్నానండి. ఆ అధిక జ్యేష్ఠ మాసం